బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం కొత్తగా నేర్చుకున్న అక్షరాలతో మొదలయ్యే పదాల్ని ఈ పుస్తకాల్లో రాయండి. అమ్మ, అమ్మ ఆశలు, అమ్మ ఆశలు బిడ్డలపైనే, బిడ్డలపైనే. ఇక్కడ ఈ పాఠంలో ఇంతకు ముందు మనం నేర్చుకున్నవి ఏవైనా ఉన్నాయా? ఉన్నాయి మేడం. ఏమున్నాయి? అమ్మ అనే పదం ఉంది. ఇంతకు ముందు పాఠంలో మనం నేర్చుకున్నవన్నీ మనకింతకు ముందు తెలిసినవే. ఇప్పుడు ఇక్కడ కొత్తగా నేర్చుకున్నవి మావత్తు, దావత్తు, ఐత్వం. ఇక్కడ చూడండి, మావత్తు తోటి కొన్ని పదాలున్నాయి. నేను చెప్తాను, మీరు కూడా పలకండి. అమ్మ, అమ్మ, అమ్మాయి, అమ్మాయి, తమ్ముడు, తమ్ముడు, చర్మం, చర్మం, ఉప్మా, ఉప్మా. ఇక్కడ చూడండి, మావత్ ఎక్కడుందో చెప్పండి. మీలో ఎవరైనా చెప్పండి. అమ్మలో మావత్ ఎక్కడుంది? ఇక్కడ ఎక్కడుందో చూడు. ఆ పుస్తకం నాదేనండి. ఇదేనా నీ పుస్తకం? అమ్మ, అమ్మ. నువ్వు చెప్పమ్మా, ఇక్కడ అమ్మలో మావత్ ఎక్కడుంది? పుస్తకం కనపట్టలేదా? కనిపిస్తుందండి. ఇప్పుడు ఇక్కడ రాకి మావత్ ఇచ్చాం మనం, కాబట్టి దీన్ని సంయుక్తాక్షరం అంటాం. తెలుసా అది? తెలీదండి. తెలీదు. ఏ అక్షరం కింద అదే అక్షరం ఒత్తొస్తే దాన్ని ద్విత్వాక్షరం అంటాం. వేరే అక్షరం కింద వేరే అక్షరం ఒత్తు గనక వచ్చినట్లయితే దాన్ని సంయుక్తాక్షరం అంటాం. ఇక్కడ మనకి రా కింద మావత్ వచ్చింది. అట్లాగే ఉప్మా, ఇక్కడ మనకి పా కింద మావత్ వచ్చింది. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఏఈసీలో డిటర్జెంట్ పౌడర్ ఎలా తయారు చేయాలో చూపించడానికి ఎస్ఆర్సీ నుంచి శ్రీ కొండయ్య గారు వచ్చారు. వారిప్పుడు మనందరికీ డిటర్జెంట్ పౌడర్ ఎలా తయారు చేయాలో చూపిస్తారు. అందరికీ నమస్కారం అమ్మా. ఇప్పుడు మన ఇళ్ళల్లో బట్టలు ఉతుకుతున్నాం కదా, అందరి ఇళ్ళల్లో ఉతుకుతున్నామండి. అవునా? ఈ బట్టలు ఉతుకడానికి కావాల్సిన పౌడర్ కొంటున్నాం కదా, కేజీ ఎంత పెట్టి కొంటున్నాము? 170, 170, 180 కొంటున్నాం. ఇదే 5 కేజీలు కావాల్సిన ముడి సరుకు మనం కొన్నామంటే 290 రూపాయలకు వస్తుంది. మనకు లాభం ఉందా లేదా? ఉందండి. ఉంది కదా. ఇప్పుడు ఈ ముడి సరుకు తీసుకొచ్చాం మనము. ఇప్పుడు మీకు ఎలా తయారు చేయాలో నేర్పిస్తాను. ఎలా తయారు చేయాలో చూద్దాం. తయారు చేసే ముందు ఒకసారి మన దగ్గర కట్ తీసి ముక్కు కట్టుకోవాలి. సరేనా? సరేనండి. ఇప్పుడు ఇందులో ఏదైతే ఎక్కువ ఐటమ్ ఉందో సోడా యాష్ అంటాం దీన్ని. దీన్ని తీసి మనం టబ్లో పోసుకోవాలి. చూసామా? ఈ తర్వాత ఇక్కడున్న 12 రకాల కూరలన్నీ తీసి కలిపేసుకోవడం. చూస్తున్నారా? చూస్తున్నామండి. తర్వాత మీసారి చేయిస్తాను నేను. కూరలన్నీ కలిపేస్తున్నాను. చూసానా? ఇప్పుడు ఇది మొత్తము చేత్తో కలుపుకోవాలి బాగా. చూడండి అందరూ ఒకసారి చూడండి. చూస్తున్నామండి. ఈ తర్వాత మనకు ఇది కలర్ కోసం కలుపుతాం. అలాగేనండి. ఇది కూడా కలిపేసుకోవాలి. కలిపేస్తామా? బాగా కలవాలి, ఉండగట్టకూడదు. చివరగా దీన్ని యాసిడ్ జెల్ అంటాం. ఇది పోసేటప్పుడు మాత్రం మన చేతుల మీద పడకుండా కర్రతో కలుపుకోవాలి. ఇది దారుగా పోస్తూ ఉండాలి. కలుపు మలేషం దారుగా పోయాలి. సరేనా? ఈ చేతి మీద పడకుండా పోసుకోవాలి. చూసినా? టబ్బు పట్టుకో. తీసి మనం న్యూస్ పేపర్లో ఆరబోసుకోవాలి.
బాగా ఇట్లా వెడల్పుగా తీయాలి. ఉండగట్టకూడదు కదా. ఆరబోసిన తర్వాత 12 గంటల సేపు ఆరాలి. ఎన్ని గంటల సేపు ఆరాలి? 12 గంటల సేపు. ఆరిన తర్వాత మంచి సువాసన కోసము ఈ సెంటు కలుపుకోవాలి. కలుపుకుంటారు కదా? కలుపుకుంటామండి. ఓకే. ఇప్పుడు కొవ్వొత్తులు తయారు చేసే విధానాన్ని భాస్కర్ రెడ్డి గారు మనకు తయారు చేసి చూపిస్తారు. మీరంతా చూసి నేర్చుకోండి. చెప్పండి సార్. ఇప్పుడు మేడం గారు చెప్పిన విధంగా కొవ్వొత్తులు నేర్చుకోవడానికి వచ్చారు కదా మీరంతా. అవునండి. కొవ్వొత్తులు తయారు చేయడానికి మనకి ఏం కావాలి? మనకు మైనం కావాలి కదా. ఈ మైనాన్ని మనం కొని తెచ్చుకుంటాం. మనం మార్కెట్లో సైన్స్ ఎక్విప్మెంట్ షాప్లో దొరుకుతాయి. దానికి కావాల్సిన మార్కెటింగ్ ఇవి అన్ని అడ్రస్లు ఉంటాయి. దీన్ని మనం కొని పెట్టుకుంటాం. దీనికి కావాల్సిన ఇంకేముంటాయి? దీనికి కావాల్సిన ఆముదం నూనె అనేది ఒకటి అవసరము. తర్వాత దీన్ని కరిగించిన తర్వాత పోసుకోవడానికి దీన్ని ఏమంటారు అంటే అచ్చులు అంటారు. అచ్చులు. ఈ అచ్చులో మనం మధ్యలో కొవ్వొత్తు మధ్యలో ఏముంటుంది? దారం. ఈ మోల్డ్ మధ్యలో గాలాలు ఉంటాయి కదా. ఈ గాలాలకు ఆముదము రాయాలి. దేని కొరకు రాయాలి? సులభంగా మనం నున్నగా క్యాండిల్ నున్నగా అందంగా ఉండడానికి మనం కొద్దిగా ఆయుధము ఈ గాలాలో అంటే రకంగా మనం ప్రయత్నం చేయాలి. ఎందుకను? ఒకవేళ ఆముదము అంటలేదు అనుకోండి, ఆ క్యాండిల్ ఆ కొవ్వొత్తి చెడిపోతుంది. ఇక్కడ ఏ గాలాలైతే మనం చుడతామో ఫస్ట్ గాల ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ వచ్చింది కదండి. మనం ఎక్కడ స్టార్ట్ చేసాము? ఇక్కడ స్టార్ట్ చేసాం కదా. మళ్ళీ కింద ఇట్లా పోయి ఇట్లా పోతారు కొందరు. ఆ రకంగా పోకూడదు. మీరు ఇక్కడ మనం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి రెండో దానికి స్టెప్ తీసుకోవాలి. మళ్ళీ ఒకవైపు జోడించాం కదా, రెండో వైపు కూడా జోడించాలి మనం కదా. ఎందుకు కింద పెడుతున్నాను? చేతిలో పట్టుకోవడానికి. ఇది చేతిలో బ్యాలెన్స్ ఆగదు కనుక మనం కింద పెట్టి చూస్తాం. ఇప్పుడు మనం దీన్ని 4 వైపుల నుంచి మనము 2 వైపులా క్లిప్పులు పెట్టాము. 2 వైపులా మనము వీటిని జోడించాము. ఒక గిన్నెలో మనము ఈ కొని తెచ్చుకున్న మైనాన్ని వేసి స్టవ్ పైన చిన్న మంట పైన కరిగించాలి. కరిగిన తర్వాత మనకు కావాల్సిన రంగును కూడా ఒక చిటికెడు కొబ్బరి నూనెలో కలుపుకొని ఆ రంగును కూడా ఇక్కడ మనం డిజైన్ కూడా తయారు చేసుకోవచ్చు. రంగును కూడా కలుపుకోవచ్చు. దింపిన తర్వాత వెంటనే పోయకూడదు. కొంచెం ఆరనిచ్చిన తర్వాత మన చేతికి అంటుకుంటుంది చూడండి. మనం అప్పుడు పోస్తే దీని నుంచి ఈ గాలాల నుంచి కిందికి కారకుండా ఉంటుంది. పక్కా క్యాండిల్ తయారవుతుంది. ఈ గిన్నెను మనం మండుతున్న స్టవ్ పై కరిగించాలి. 5 నిమిషాల్లో కరిగిపోతుంది. అచ్చులో మనం కరిగున్న వ్యాక్స్ను పోస్తున్నాం. దీన్ని చల్లారనిచ్చాం కదా. చల్లారించిన తర్వాత మనం ఏం చేయాలి? చల్లారింది. ఇప్పుడు మనకు కొవ్వొత్తులు విడిగా రావాలంటే ఏం చేయాలి? ఈ దారాలను కట్ చేసుకోవాలి. ఓకే. 2 వైపులు అయింది కదండి. రెండో వైపు ఉంటుంది కదా, వెనక వైపు. దాన్ని కూడా మనం ఇప్పుడు ఏంది 2 వైపులా కట్ చేసాం కదా. సైడ్కు బిగించిన క్లిప్లు ఏవైతే ఉన్నాయో వీటిని మనం తీయాలి. తర్వాత ఏం చేయాలి? ఆ జోడించిన వాటిని మనం ఊడదీయాలి. ఇప్పుడు మనం వీటిని ఇవి మనకు శుభ్రంగా ఉండాలంటే ఏం చేయాలి? మనం ఈ కింద ఏదైనా ఉంటే డిస్టర్బెన్స్ ఉంటే దీన్ని కత్తెరతో నున్న చేసుకొని ఇప్పుడు మనం కొవ్వొత్తులు తయారు చేయడం నేర్చుకున్నాం కదా. వీటిని మనం వినియోగించుకోవాలి. పైగా అమ్మి డబ్బు సంపాదించాలి కదా. నేను కత్తిరించి చూపించినట్టుగానే కుడుతున్నారుగా. ఈ కేంద్రంలో మేము బట్ట కత్తిరించటం, కుట్టడం కూడా నేర్పుతున్నామండి. సర్పంచ్ గారికి
డాక్టర్ కిషోర్ గారికి మీ అందరికీ నా నమస్కారాలు. ఈనాటి మన శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య విషయాలు తెలుసుకోవటానికి డాక్టర్ గారిని పిలిపించటం జరిగింది. డాక్టర్ గారు చెప్పే విషయాలన్నీ మీరు జాగ్రత్తగా విని మీరందరూ పాటించాలని కోరుతున్నాను. మీలో ఎవరికైనా ఆరోగ్యానికి సంబంధించిన అనుమానాలు ఏమైనా ఉంటే డాక్టర్ గారిని అడిగి తెలుసుకుని వాటిని ఆచరించాల్సిందిగా ఈ ఊరి సర్పంచ్గా మిమ్మల్ని కోరుతున్నాను. నాకు అప్పుడప్పుడు తలనొప్పి వస్తుందండి. ఎన్ని మందులేసినా తగ్గట్లేదు. ఎంతకాలం నుంచి వస్తుంది? 2 ఏళ్ల నుంచి వస్తుందండి. ఇంతకాలం జాప్యం చేయకూడదు. జబ్బు ముదిరితే ప్రాణాల మీదకి వస్తుంది. ఒకసారి హాస్పిటల్కి రండి, పరీక్షలు చేసి చెప్తాను. మా ఊళ్ళో కుక్కలు ఎక్కువగా ఉన్నాయండి. కరిస్తే ఏం చేయాలి? 24 గంటల్లోపు డాక్టర్ని సంప్రదించి ఇంజెక్షన్ చేయించుకోండి. మీ సొంత వైద్యం చేయకండి. మా బాబుకి నీళ్ళ విరోచనాలు అవుతున్నాయండి, ఏం చేయమంటారు? మీ ఊర్లో డయేరియా వచ్చినప్పుడు, అదే నీళ్ల విరోచనాలు అయ్యేటప్పుడు చిన్నపిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదిగో చూడండి, ఓ గ్లాస్ నీళ్లు తీసుకోండి. వేడి చేసి చల్లార్చి వడబోయండి. ఆ నీళ్లలో చిటికెడు ఉప్పేయండి. 2 చెంచాల పంచదార వేసి బాగా కలపండి. ఈ కలిపిన పానీయాన్ని కొద్ది కొద్దిగా తాగించాలి. ఈ పానీయం రోగాన్ని నివారించదు, ప్రాణహాని జరగకుండా కాపాడుతుంది. అర్థమైందా? అర్థమైందండి. అదేవిధంగా హాస్పిటల్కి కానీ డాక్టర్ దగ్గరకు కానీ వెళ్ళడానికి సమయం లేనప్పుడు రోగికి అత్యవసర పరిస్థితుల్లో చేయవలసిన ఫస్ట్ ఎయిడ్, అదే ప్రాథమిక చికిత్సా సూత్రాలు పుస్తకంలో ఉంటాయి. అంతేకాదు, విసర్జన కార్యక్రమాలు సక్రమంగా జరగకపోవడం, ఆరోగ్యకరమైన సహజ ఆహారాలు తీసుకోకపోవడం, ఉప్పు, నూనె, వేపుళ్ళు, పంచదార చాలా ఎక్కువగా వాడడం ఇలాంటి అనారోగ్యాలకు దారితీస్తుంది. ఈ పుస్తకం మీ గ్రంథాలయంలో కూడా దొరుకుతుంది. చదువుకున్నవారు ఈ పుస్తకంలోని విషయాలను పాటించాలి. అలా చేస్తే ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం ఉండదు. అందరూ గుర్తుంచుకోండి, ఎలాంటి అనారోగ్యం వచ్చినా చిన్నదే కదా అని నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ గారిని సంప్రదించండి. అర్థమైందా? అర్థమైందండి. డాక్టర్ గారు, ఈ శిక్షణా శిబిరానికి వచ్చి మాకెన్నో మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదాలండి. ఈ ఏఈసీలో కేవలం వైద్యం గురించే కాకుండా వ్యవసాయ రంగం, పాడి పరిశ్రమ, ఇంకా వృత్తిపరమైన ఇతర శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేస్తున్నాం. వీటి గురించి సమాచార కేంద్రంలో అడిగి తెలుసుకోండి. నమస్కారం. సభికులందరికీ ఏఈసీ తరఫున స్వాగతం. ఈనాటి మన కార్యక్రమం గురించి మీ అందరికీ క్లుప్తంగా తెలియజేస్తాను. ఇప్పుడు మనందరి సమస్యల గురించి మీలో ఎవరైనా సరే మీ అభిప్రాయాలు తెలియజేయచ్చు. అలాగే మీకేమైనా సందేహాలుంటే అడిగి తెలుసుకోవచ్చు. మరి ఇవాటి మన చర్చనీయాంశం గురించి సర్పంచ్ గారు మీకు తెలియజేస్తారు. ఈ చర్చా వేదికలో పాల్గొనడానికి మీరందరూ వచ్చినందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఈ రోజు మన చర్చా వేదిక కార్యక్రమంలో పాల్గొనడానికి కాలుష్య నియంత్రణ మండలి, అదే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుండి ఆఫీసర్ గారు వచ్చారు. వారు చెప్పేది శ్రద్ధగా విని మీకేదైనా అనుమానాలుంటే వెంటనే అడిగి తెలుసుకోవలసిందిగా ఈ ఊరి సర్పంచ్గా మిమ్మల్ని కోరుతున్నాను. ఈ చర్చలో పాల్గొనడానికి వచ్చిన మీ అందరికీ నమస్కారం. అవును, వాతావరణ కాలుష్యం అంటే మీలో ఎవరికైనా తెలుసా? తెలుసండి. ఇంటి చుట్టూ పెంట కుప్పలు మురికి నీరుంటే అదే కాలుష్యం అండి. బాగా చెప్పారు. మనం నివసించే పరిసరాలు, వాతావరణం పరిశుభ్రంగా ఉంటేనే మనం అందరం ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించగలుగుతాం. కాలుష్యం వల్ల ఎక్కువగా జబ్బులొచ్చి అనారోగ్యాల పాలై మన జీవితాన్ని మనమే పాడు చేసుకుంటాం. మన పొలాల్లో ఎరువులు, పురుగుల మందులు వాడుతుంటాం కదమ్మా, వాటి వల్ల కూడా కాలుష్యం ఏర్పడుతుందంటారా? వ్యవసాయాధికారులు సూచించిన మేరకు మాత్రమే మందులు వాడితే ఏర్పడదు. అదే మోతాదు మించి వాడితే కాలుష్యానికి దారితీస్తుంది. ఈ కేంద్రం వల్ల ఇంతో అంత చదువు అబ్బిందండి. మా ఇంటి చుట్టుపక్కల కూడా శుభ్రంగానే ఉంచుకుంటున్నాం. కానీ మా ఇంటి దగ్గర ఒక ఫ్యాక్టరీ ఉందండి. దాని నుంచి పొగలు సెగలు వచ్చి రోజు ఇబ్బంది పెట్టేస్తున్నాయి. అది కూడా కాలుష్యమేనంటారా? బాగా గుర్తు చేసావయ్యా. అవునండి, ఉన్నట్టుండి బాగా నల్లటి పొగలు వచ్చేస్తున్నాయి. దగ్గొచ్చి తట్టుకోలేకపోతున్నామండి. దీనికి మీరే ఏదైనా దారి చూపాలి. ప్రతి పరిశ్రమ కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలు తప్పక పాటించాలి. కొందరు అజాగ్రత్త వల్లనో ఇతర కారణాల వల్లనో
నిబంధనలు పాటించకపోవటం వల్ల ప్రమాదాలకు కారకులవుతుంటారు. మీరు పని చేయండి.